అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. శ్రీమద్భగవద్గీత రాజవిద్య రాజగుహ్య యోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు నిరంతరము పరమాత్మను ధ్యానించిన వారి యోగక్షేమములు నేను వహింతును అని గీతోపదేశము చేసినారు. శ్లోకభావము: అర్జున, ఎవరు ఇతర భావములు లేనివారై నన్ను గూర్చి చింతించుచు ఎడతెగక ధ్యానించుచున్నారో ఎల్లప్పుడూ నాయందే నిష్ఠ కలిగియుండు అట్టి వారి యొక్క యోగక్షేమములను నేను వహించుచున్నాను అని వివరించినారు. శుభం. అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. శుభం. అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. యోగక్షేమములనగా యోగమనగా కావలసిన పదార్థమును సమకూర్చుట, క్షేమమనగా దానిని సంరక్షించుట. ఈ ప్రకారము భక్తుని యొక్క యోగక్షేమములను భగవానుడు వహించదనని అర్జునునకు హితోపదేశము చేసినారు. శుభం.